అప్పుడు అక్కడున్న ఆ మానసిక స్థితి ఏమిటి? మనం చెప్పుకుంటూ ఉన్న దీన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే స్పష్టంగా, పూర్తిగా ఇది మీకు అవగాహన అవుతోందా అని అడుగుతున్నాడు. దీని పట్ల మీకు శ్రద్ధ కనుక ఉన్నట్లయితే, దీని పట్ల మీకు సావధానంగా ఉండటం అనేది ప్రధానమని మీ అంతట మీరే తెలుసుకుంటారన్నమాట. అప్పుడు జరుగుతుంది ఇది. చూసారా? మీ దగ్గర అపారమైన మౌనం ఉంది ఆ మనసు దగ్గర. పూర్తి మౌనం అయిపోయిందన్నమాట. దానికి వేరుగా లేదు. ఎప్పుడైతే మీరు ఇలా ఉన్నారో, ఆ శాశ్వతమైన దాన్ని, ఆ నిలిసి ఉండేదానిని, ఆ అనంతంగా ఉండేదాన్ని. అంటే అది ఆ కాలమనే భావనలో చూసారా? ఇప్పటిదాకా చూస్తే మనం ఆ అనంతమైన దాన్ని చూసారా? శాశ్వతమైన దాన్ని కాలంతో పోల్చి చూసుకోవటం. ఇప్పటిదాకా ఇదేదో జరిగింది. ఇప్పటిదాకా ఆ అనంతంగా ఉండేదాన్ని మనం మన భావాల్లో కాలం ఆలోచన ద్వారా, కాలమనే ఆ భావంలో ఈ శాశ్వతమైన దాన్ని మనం కోరుకుంటున్నాం. ఇది తెలుసుకోగలుగుతారు. మీ అంతట మీరు తెలుసుకుంటారన్నమాట. అప్పుడు మీరేమో అప్పుడు మీకు తెలుస్తుందిది. మనకి సంబంధించింది ఈ మొత్తం క్షణికమని. ఇదెప్పుడు కదిలిపోతూనే ఉంటుందని చూడగలుగుతారన్నమాట. చూసారా? ఎప్పుడు ఇది కదిలిపోతూనే ఉంటుంది. పుట్టడం, వాడి రాలిపోవటం అంటే మరణించటం. మన అన్వేషణ ఎప్పుడు ఈ తెలిసిన రంగంలోనే సాగిపోవాలని చూస్తాం. కానీ నిజంగా ఈ పవిత్రమైనది కాలమానానికి ఆవల ఉంటుంది. మనం తెలిసిన దాంతో వెళ్తామంటే ఏమవుతుందండి? అది కాలమే కదా! మనం అనుకునే పవిత్రత అప్పుడు పవిత్రమైందా? అక్కడ పవిత్రత ఉందా? ఎప్పుడైనా కూడా ఈ పవిత్రమైంది కాలానికంటే ఆలోచనకి అవతల ఉంటుందన్నమాట. నేను కల్పించే ఒక ఆలోచన ద్వారా ఇది పవిత్రమైంది అంటున్నాను. ఇప్పటిదాకా అలా వెళ్తున్నాం మనం. అది కాదు. తెలిసిన రంగంలో నుండి తెలుసుకోవాలనుకుంటున్నాం. అది తెలిసిందేమో ఆలోచన ద్వారా పనిచేస్తుంది. అదేంటంటే జ్ఞాపకాల నుంచి, స్మృతి పదంలో నుండి ఇచ్చే ప్రతిస్పందననమాట. గుర్తుల నుంచే ఇస్తుందనమాట. చూసారా? అందుకే వినటం అనేది ఒక కళ. ఆ వినటంలోనే పూర్తిగా అది ఒక విప్లవంగా ఉంటుందనమాట. ఆ వినటం అనేది జ్ఞాపకాల నుంచి చూసినప్పుడది. ఆలోచనలెలా అంతం చేసుకుంటుంది? అది ఆలోచనని ఎలా అంతం చేయాలో తెలుసుకోవాలనుకుంటే, ఇంకప్పుడు నేనేం చేయాలి? అంటే స్వీయ జ్ఞానంతో నా ఆలోచన ప్రక్రియ మొత్తాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ప్రతి ఆలోచన అది ఎంత సూక్ష్మం, ఎంత గొప్పది, ఎంత నీచమైంది, ఎంత మూర్ఖమైనది. దాని వేర్లుండేది తెలిసిన దానిలోదే. చూసారు? దాని వేరు తెలిసిన దానిలోనే. అంటే ఆ జ్ఞాపకాల్లో ఉంటామనమాట. జ్ఞాపకం పడిపోతే ఏ ముద్ర, ఏ గుర్తుని మీరు పట్టుకుని వెళ్ళట్లేదు. అప్పుడు మూల వేరుతో సహా నశించిపోతాం. ఎప్పుడది
మనం స్పష్టంగా చూడగలిగితే. ఈ మనసు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటుంది. నాకు తెలీదు అనేది చెప్పగలుగుతుంది. ఎందుకంటే దాని దగ్గర సమాధానం లేదు. చూసారా? కానీ తెలుసున్న దాంతో ఇచ్చే సమాధానాలున్నాయి కదా! ప్రమాణాలున్నాయి కదా! దీనికిది ప్రమాణము, దీనికిది, ఇది తెలుసుకుంటే ఇది అవుతుంది. ఇది తెలుసు ఇదంతా ఏంటండి ఇదంతా? ఆయనంటున్నాడు, ఇవన్నీ కూడా ఈ సమాధానాలన్నీ కూడా అవి ఏవైనా కావచ్చు. అవి అర్ధరహితాలే. చూసారా? బుద్ధుడు ఒక ప్రమాణం చెప్పాడు. జీసస్ ఒక ప్రమాణం చెప్పాడు. ఇంకా అనేక మంది ఎన్నో ప్రమాణాలు తీసుకొచ్చారు. ఇది మీ స్వయం కదా! మరి ఈ ఈ ప్రమాణాలు మనకెలా సరిపోతాయి? చూసారా? ఏది ప్రమాణం అని చెప్పగలుగుతాం? దానికది ఉంది. దానికొక ప్రమాణం లేదు. ఒకవేళ మనం అదే ప్రమాణంగా తీసుకుంటే ఎలా? అది మీది కాదు కదా! మీ గురువు చెప్పింది కావచ్చు, లేతే ఆహ్, జీసస్ క్రైస్ట్ చెప్పింది కావచ్చు, లేదా బుద్ధుడు చెప్పింది కావచ్చు, లేతే ఇంకా అట్లాంటి ఎవరైనా కావచ్చు. అది ప్రమాణం అని మీరనుకుంటే అది ఒక గుర్తే కదా! మీ స్వయం ఏదక్కడ? ఇదంతా కూడా మనం తెలుసుకోవాల్సింది. ఆ ప్రమాణాలు ఆయన అంటున్నాడు. అవి ఎంత గొప్పవైనా సరే. చూసారా? అది గతమే కాదు. కనుక తెలియదు అని చెప్పగలిగినప్పుడు దానికి సమాధానం లేదు. ఎందుకంటే ఒక సమాధానం చెప్పాను. ప్రమాణం చూసానంటే, ఇది ప్రమాణం అని చెప్తే ఏమవుతుంది? అది ఆ అర్థంలో అంటే నా నిబద్ధతకు సంబంధించినటువంటి గుర్తుల నుంచి నేను సేకరించినటువంటియి అన్నమాట. చూసారా? అలా ఉత్పన్నమైన అర్థం అన్నమాట. ఇక్కడ మీరు వింటున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని అవగాహన చేసుకున్నట్లయితే మీకు తేట తెల్లంగా మీరేంటనేది తెలుసుకోగలుగుతారు. ఆయన అదే అంటున్నాడు. దీనంతటిలో ఇప్పుడు మనం చెప్పుకున్న దానంతటిలో కూడా ఈ సత్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం చెప్పుకున్న దాన్ని. నేను చూస్తే నిజంగా చూస్తే కనుక ఈ సమాధానాలు అంటే ఈ ప్రమాణాలన్నిటి కూడా ప్రక్కనుంచుతాననమాట. ఇప్పుడు మనం దేనికి వ్యతిరేకం కాదనేది మీరు తెలుసుకోండి. ఇప్పుడు అంటాం కదా! శాస్త్రం ప్రమాణం నీ అనుభవము చూసారా? శాస్త్రం చెప్పింది, నీ గురువు చెప్పింది ఒకటైపోవాలంటున్నా. అంటే పట్టుకున్న గుర్తునే మళ్ళీ. అసలు ఏంటి? ఇది ఏంటసలు? ఒకసారి మమ్మల్ని అలాగే అడిగింది ఆ విశ్వశక్తి. దాన్ని మాయ అంటాం. కొట్టి పడేస్తున్నావు ప్రతీదీ. అంటే కొట్టి పడేయటం ఏం కాదు. దాన్ని దాటి వెళ్ళిపోతాం కదా పక్కకి. అది కాదని తెలిసినప్పుడు. ఏ సహాయం దీనికి లేదు అన్నప్పుడు. సహాయం కోరుకుంటున్నానంటే నేను ఓ రాముడి నుంచో, కృష్ణుడి నుంచో లేకపోతే ఇంకా నా గురువు నుంచో అంటే తెలిసిన దాంతోటి నేనెళ్తాను. ఆ తెలివి మనకెప్పుడైతే వచ్చిందో, ఇప్పటిదాకా ఏదైతే పట్టుకున్నామో మనం, దాన్ని దాటి ఇవతలకొచ్చే ఆ స్థితుల్లో ఇది కూడా దీన్ని అడుగుతుంది. ఇలా కొట్టి తిననిదివే, పక్కకు పెట్టేస్తున్నావే, దీనికి ప్రమాణం ఏంటి చెప్పు? పక్కకు పెట్టడానికి ప్రమాణం ఏంటి? అసలు ప్రమాణం ఎక్కడుంటుంది దానికి?
అడుగుతోందండి. అడిగినప్పుడు ఆ అగాధాల్లోంచి వచ్చినాయనమాట. ఆ మాటలు. పరమ పురుషం. పరా అది పరా. చూసారా? దానికి ప్రమాణం ఏం లేదు. పురుషోత్తమ. సిత్. ఏదైతే సత్ అంటున్నావో సిత్. ఆ సిత్ పరమాణువే దానికదే ప్రమాణం కానీ, దానికి ఇంకొకటి ఇది ప్రమాణమని చూపించడానికి లేదని వచ్చిందనమాట సమాధానం. చూసారు? ఇంకోటి లేదు చూపించటానికి. ఇది దీని వల్లొచ్చింది అని చెప్పటానికి లేదు. ఇది మీకు అర్థమైందా? మీకిదంతా ఒక సావధానతలోనే మీరు తెలుసుకోగలుగుతారు. ఏ ప్రమాణము దానికి లేదనండి. అందుకే ఈ ప్రమాణాలన్నీ కూడా ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో దానంతటిలో ఆ సత్యాన్ని కనుక మనం చూస్తే నిజంగా ఇంకప్పుడు ఈ ప్రమాణాలన్నీ కూడా బయట నుంచి వచ్చే ప్రమాణాలన్నీ కూడా శాస్త్రం నుంచి కావచ్చు, గురువుల నుంచి కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల మన సిద్ధాంతాల నుంచి కావచ్చు, వ్యవస్థల నుంచి కావచ్చు, రకరకాలైన ఇది ఉంది కదా మన దగ్గర. అదంతా మీరు పక్కన పెట్టేస్తారు. ఇంకిప్పుడు మీ దగ్గర ఏముంది? అపారమైన ఒక నమ్రత ఉందనమాట. చూసారా? ఇప్పుడు చెబుతుంది. అప్పుడు మీ దగ్గరున్న అప్పుడు ఆ మానసిక స్థితి ఏమిటి? చూసారా? ఇప్పటిదాకా ఇది దైవం దైవం ఉన్నాడనో, లేడనో ఏదో రకరకాల అవన్నీ ఉన్నాయి కదా! ఇప్పుడంతా పక్కకు పెట్టేస్తుందనమాట. అలా కాకుండా దైవం ఉన్నాడనో, ప్రేమ ఉన్నదో తెలీదు అని చెబుతున్న ఆ మనసు ఇప్పుడు ఏ స్థితిలో ఉందో చూడండి. ఇక్కడ ఇలాంటి మనసులో ఆ జ్ఞాపకపు